చూసుకోవాలి. సరే, మన సుజాత గారు కూడా అదే చెప్తున్నారు. వెంకట గురుమూర్తి గారు ఏమంటారు ఒకసారి చూద్దాం. వెంకట గురుమూర్తి గారు, అంబటి రాంబాబు గారు సొంత మనుషులు ఉన్నారా, వైసీపీ సొంత మనుషులు ముఖ్యమంత్రి గారి నివాసంలో టెస్ట్ వేశారా? ఇదైతే బయటకు రావాలి. ఇది ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అండి. ఇది మీరు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇట్లాంటి విషయాలు బయటకు వస్తే ఎంత ప్రమాదం. ముఖ్యమంత్రి లోకేష్ గురించి మాట్లాడినప్పుడు అమిత్ షా హెచ్చరిక జారీ చేశారని, వసూళ్లు తగ్గించుకోండి అని చెప్పారు అని వెర్బాటంతో సహా బయటకు వచ్చింది. ఆ రోజు కూడా మోపిదే వెంకటరమణ గారు, నారాయణ మనోహర్ గారు ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడినవి వచ్చినాయి. ఒకవేళ అవి నిజమైతే ఇవి నిజం అవ్వాలి కదా. ఎక్కడో ఇంటెలిజెన్స్ దారుణంగా ఫెయిల్ అవుతోంది. అది మరి ఆ విషయంలో కొంత మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు బయట నుంచి కూడా పరిపాలన చేస్తున్నారని అనుకోవాలి. ఇప్పుడు గురుమూర్తి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఎట్లాగో మేము వైసీపీ పని అయిపోయింది అనేది ఆయన ఇండైరెక్ట్ గా చెప్పేశాడు. ఎందుకంటే ప్రతిపక్ష పాత్ర కూడా పవన్ కళ్యాణ్ గారే పోషిస్తున్నారు. ఆ సందర్భంలో ఇట్లా జరుగుతున్నాయి అని చెప్పి ఆయన అదైతే చాలా క్లారిటీగా చెప్పాడు. అదైతే చాలా కరెక్ట్ కూడా. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో మాకు ప్రతిపక్ష పార్టీ లేని మాట అయితే ఖచ్చితంగా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు నేను ఏకీభవిస్తాను. అమిత్ షా గారు కూడా చంద్రబాబు గారు కూడా భయంతో ఆయన గురించే మాట్లాడుతున్నారు. ఆయన పని అయిపోతే ఆయన గురించి మాట్లాడాల్సిన పని లేదు కదా. ఆయన పని అయిపోతే ఆయన మాట్లాడతారు. ఒక నిమిషం అండి, ఆయన మాట్లాడతారు. ఒక నిమిషం ఆయన మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు సార్ జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోతే అమిత్ షా గారు, వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన మాట్లాడండి. వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ ఆయన మాట్లాడండి. వెంకట గురుమూర్తి గారు మాట్లాడండి. ఇప్పుడు ఆయన మాటల్లోని మాట చెప్పాడు వెంకటేశ్వర రెడ్డి గారు. ప్రతిపక్ష పాత్రలాగా పోషిస్తున్నారు అనేది వెంకటేశ్వర రెడ్డి గారే చెప్పాడు. వాస్తవం కూడా అదే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో బెంగళూరులో ఉంటున్నాడు. అక్కడ ఏదేదో ఆయన వ్యాపారాలు మంచి చెడు అంతా చూస్తున్నాడు. అప్పుడప్పుడు లండన్ ఆ డబ్బు ఏదో ఉంటే దాన్ని కాపాడుకుంటాం కోసం అట్లా తిరుగుతా ఉన్నాడు. సరే, ఆయన పనులు వాళ్ళు ఉన్నారు. సరే, ఈ రాష్ట్రంలో మేము ఖచ్చితంగా ఏదైతే చేయాలనుకుంటున్నామో అవి మేమందరం కూడా ఒకే మాట ఒకే బాటగా చేసుకుంటున్నాం. తర్వాత అమిత్ షా గారు నేను మాట్లాడినటువంటి సందర్భం ఏదైతే ఉందో అంతవరకే చూపించారు. తర్వాత కూడా మేము ఉండం. నేను ఆ మీటింగ్ లో ఉండం. ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది అనేది కూడా ఆయన చెప్పారు. అది కావాలంటే అది మాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే 2014 ఆ మీటింగ్ లో మీరు ఎలా ఉంటారండి? అది బీజేపీ అంతర్గత సమావేశంలో మాట్లాడారు ఆయన. పురంధరేశ్వరి గారు మీరు ఎట్టుంటారు? మిమ్మల్ని కూడా పిలిచారా బీజేపీ మీటింగ్ కి? కాదండి, నిన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఎన్ఐడిఎంఏ మీటింగ్ మమ్మల్ని కూడా కేకేశారు. నిన్న ఎన్ఐడిఎం మీటింగ్ మమ్మల్ని కూడా కేకేశారండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి ఏదైతే ఇన్స్టిట్యూట్ పెట్టారో దాని ఓపెనింగ్ మమ్మల్ని కూడా కేకేశారు. అక్కడ ఆయన మాట్లాడాడు. ఈ విషయం చాలా క్లియర్ గా మాట్లాడాడు. 5 ఏళ్లు ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకం చేస్తే దాని డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని క్లియర్ చేస్తుందని చెప్పి చాలా క్లియర్ గా మాట్లాడారు. దాని గురించి మాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే 2014-19 మధ్యన బీజేపీ మాతో అలయన్స్ లో ఉంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు సహకారం అందించారు. కాబట్టి మాకు ఆ మాట విషయంలో మాకు పెద్ద ఇదేం లేదు. ఎందుకంటే మాకు క్లారిటీ ఉంది. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పుకున్నాం, మాకు అది పెద్ద విషయమేం కాదు. తర్వాత మీరు చెప్పినట్టు ఏదైతే కొన్ని విషయాలు బయటకు సరే, ఒకసారి మీరు అన్న మాట నేను అంగీకరిస్తా. ఒకసారి మొత్తం బయట చూద్దామా ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. మీ అఫీషియల్ వెబ్సైట్ లో చూడండి. ఒకసారి మీరు కావాలంటే మొత్తం టోటల్ గా శాంతం ఆయన మాట్లాడింది ఏంటి చూద్దాం. చూసి దెన్ మీరు యూ కెన్ గో ఫర్ అన్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఇప్పుడు 2014 నుంచి 19 మధ్య జరిగిన అరాచకం, దుర్మార్గం, దుర్గతి అనే మాట్లాడాడు ఆయన. ఆయన హోమ్ మినిస్టర్ అండి, ఆయన సెంట్రల్ హోమ్ మినిస్టర్. ఆయన చాలా కాన్షియస్ తో మాట్లాడదు. ఒక నిమిషం మీరే మాట్లాడండి. నేను ఒక మాట చెప్తానండి, తర్వాత ఏంటి. ఖచ్చితంగా నేనేమంటున్నానంటే ఆ వైసీపీ ప్రభుత్వం దీన్ని ఇట్లా చేసింది, తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని ఈ రోజు సరిచేసి ముందుకు తీసుకెళ్తుందనే మాట కూడా ఆయన అన్నాడు. 2014 నుంచి 19 మధ్య ఉన్నది ఎవరు? 14 నుంచి 19 మధ్య ఉన్నది ఎవరు? మీరిద్దరు కలిసి కొంతకాలం కాపురం చేశారు, మళ్ళీ ఇడిపోయారు. మీరే పొరపాటు అని ఉండొచ్చు అండి. అది పొరపాటు అని ఉండొచ్చు. అది పొరపాటున అని ఉండొచ్చు. ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు క్లియర్ చేస్తుంది. సవరించుకోవాలి కదా పొరపాటు. ఇప్పుడు 2014 से 19 तक అనే మాట ఆయన అన్నారు. 2014 నుంచి 19 వరకు అనే మాట ఆయన అన్నాడు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ మనసులో ఉన్న మాట చెప్పేశాడు అంటారు ఆయన. వాసుదేవన్ గారు ఒకవేళ ఆయన అట్లా అంటే ఆ రోజున వాళ్ళు కూడా అలయన్స్ లో ఉంటారు. నేనేమంటున్నానంటే మేము నిన్న వెళ్ళిన మీ సమావేశంలో ఆయన అయితే ఆ విధంగా చెప్పలేదు. చాలా క్లియర్ గా చెప్పాడు.
వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా చేసింది, ఇప్పుడు మేము డిజాస్టర్ మేనేజ్మెంట్ చేస్తా ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వంతో, తెలుగుదేశంతో, జనసేనతో అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే నేను ఆ సమావేశానికి నేను వెళ్ళా, పురంధేశ్వరి గారు దాన్ని తెలుగులో అనువాదించారు. కావాలంటే మీరు ఆ వీడియో కూడా చూడండి. మా దగ్గర అయితే నేను ఆ వీడియోలో ఆయన చెప్పిన మాటలు చాలా క్లియర్ గా ఉండే. చూద్దాం, అది కూడా చూద్దాం, ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఆయన ఏంటంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్ స్థాయిలో ఆయన ఇన్ఫర్మేషన్ పెట్టుకొని మాట్లాడతారు. ఆయన తక్కువగా ఏం మాట్లాడరు కదా. ఖచ్చితంగా డేట్స్తో సహా. అంటే అంత తప్పు బీజేపీ చేస్తుందా? బీజేపీ స్టేట్ పార్టీ ఉంది కదా, రేపు వాళ్ళని క్వశ్చన్ చేస్తాడు, ఆయన ఊరుకుంటాడా? ఏంటి ఇది రాసియటం ఏంటి? పురంధరేశ్వరి గారు 2014 నుంచి 19 మధ్య ఉన్న ప్రభుత్వం గురించి నా చేత ఇట్లా మాట్లాడిస్తారని అడుగుతారు కదా ఆయన. ఇప్పుడు స్క్రిప్ట్ అయితే ఉంటుంది సార్. అంటే ఆ ఓపెనింగ్ అప్పుడు ఆయన మాట్లాడేందుకు ఒక వీడియో తర్వాత కావాలంటే చూడండి సార్ ఒకసారి, నాకేం అభ్యంతరం కూడా లేదు. మీరు కావాలంటే ఇదైనాకైనా మీరు చూడండి ఒకసారి. నేను కూడా కావాలంటే ఆ వీడియో పంపించమంటే మీకు పంపిస్తాను. సరే, అయితే ఒకసారి బాలకోటే గారు మాట్లాడతారు. బాలకోటే గారు ఏంటంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్కి స్క్రిప్ట్ ఇస్తారండి, టాకింగ్ పాయింట్స్ ఉంటాయి. టాకింగ్ పాయింట్స్లో చాలా క్లియర్గా ఉంటుంది, అవి చూసుకునే మాట్లాడతారు ఎవరైనా. ఎందుకు మనం ఎన్నిసార్లు చూడలేదు సార్? మీరు జర్నలిస్టు, ఒక చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ మాట్లాడేప్పుడు టాకింగ్ పాయింట్స్ పెట్టుకుంటారు కదా, పెట్టుకునే మాట్లాడతారు. పెట్టుకొని మాట్లాడినప్పుడు 14-19 లెక్క వచ్చింది సార్. వాసుదేవ్ గారు ఇవాళ ప్రధాన పత్రికల్లో కూడా వచ్చినాయి. ఇదిగోండి ఏముందంటే ఇటన్నిట్లో కూడా ఒకటే, వైకాపా పాలన ఒక విపత్తు, అమిత్ షా. కేంద్ర మద్దతుతోనే వెంటిలేటర్ నుంచి బయటపడ్డాం చంద్రబాబు. గత ప్రభుత్వ విపత్తు నుంచి ప్రజలను కాపాడాం పవన్ కళ్యాణ్. 3 మాటలు అర్థం ఒకటే కదా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కొన్ని తారీఖులు, దస్తావేజుల్లో కొన్ని పొరపాట్లు వస్తుంటాయి తప్ప ఆయన ఏదో అన్నది వాళ్ళు కూటమిలో ఉన్న పార్టీనే. అది పోతే ఇక్కడ విషయం అది కాదు సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ పార్టీ కాస్త ప్రేమ ఎక్కువైనట్టుంది, ప్రేమ చేపిస్తుంది. ఎందుకంటే మరి గతంలో పవన్ కళ్యాణ్ అంటే అసలు అగ్గి మీద గుగ్గిలం అయిపోయింది. ఒక దశలో టీడీపీ కంటే పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టిన పార్టీ మరి ఇప్పుడు వాళ్ళు ప్రేమిస్తున్నారు. కాకపోతే నేను ఒక మాట చెప్తా వాసు గారు, 8 నెలల ఓటమి ప్రభుత్వ పరిపాలనలో పదనిసలు ఇవ్వని నేను అన్నాను, రొసరొసలు ఇవ్వని కూడా నేను అన్నాను. కానీ 3 పార్టీల కాపురం కాబట్టి ఇలాంటి రొసరొసలు పదనిసలు లేకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజలకు ఎప్పుడు కూడా మంచి కంటే చెడు ఎక్కువ పోతుందండి. ఇప్పుడు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా డిప్యూటీ సీఎం ఇవ్వమని చెప్పని అదే వేదిక మీద ఎవరన్నా అడుగుతారా లేదా అడిగిస్తున్నారా? ఇది పవన్ కళ్యాణ్ గారికి చెక్ పెట్టడం కాదా? ఒక నాయకుడిని తక్కువ చేయటం కాదా? ఇప్పుడు ఇవన్నీ కూడా పోతాయి. మనం ప్రతి మాట కూడా వైసీపీ అంటున్న ప్రతి మాటనే ఖండిస్తున్నాం అని అంటమే కాదు. వాళ్ళు అంటున్న దానిలో కూడా ప్రజలు ఎలాంటి సంకేతాలు వచ్చి అసలు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి అవకాశం ఎందుకు ఇచ్చాం? మనం ఎందుకు ఇచ్చామంటే ఒక అంతర్గతంగా సమస్య పరిష్కరించుకోవాల్సిన సమస్యనే ఎందుకు వస్తుంది అది ఇలాంటి సందేహాలు? మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తనదైన రాజకీయ వ్యూహంతో ఆయన ముందుకు పోతున్న మాట యథార్థం. చాలా అంశాలను తెర మీదకి తెస్తున్నాడు. అది రేషన్ బియ్యం కానీ లేదంటే కొన్ని అంశాలని లేదా శాంతి భద్రతల విషయం కానీ సోషల్ మీడియా విషయం కానీ చాలా కసిగా ఆయన పద్ధతులు ఆయన చేస్తున్నాడు. ఎప్పుడు కూడా ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా నాయకుడైనా సమర్థతతోనే నిరూపించుకోవాలండి. ఇప్పుడు మీకుండే వాక్శుద్ధి వేరు, నాకుండే వాక్శుద్ధి వేరు, మీ దమ్ము వేరు, నా దమ్ము వేరు, అలాగనే నిరూపించుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 3 పార్టీలు కలిసినా 30 పార్టీలు కలిసినా నేను ఒక్కనే గెలిచి చూపిస్తానని చెప్పేసి ఆయన వ్యూహంలో ఆయన ముందుకు వచ్చాడు. లేదు 3 పార్టీలు కలిస్తేనే ఓటు చేరదు, ఒక గొప్ప విజయం వస్తుందని వీళ్ళ వ్యూహంతో వీళ్ళు వెళ్ళారు. ఇలాగనే ఉంటాయి. ఏదేమైనా ఈ రోజున రాష్ట్రంలో ప్రజలు కోరుకుంది పరిపాలన, దానికి సుపరిపాలన కోరుకున్నారు. ఎవరు డిప్యూటీ సీఎం అయినా ఒకసారి అమిత్ షా గారి శాంతం చూద్దామండి. బాలకోటే గారు ఒకసారి. చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి होम मिनिस्ट्री श्री भूपति राजू श्रीनिवास वर्मा, सेंट्रल इस्पात मंत्री श्री के पवन कल्याण, उप मुख्यमंत्री आंध्र प्रदेश श्री नारा लोकेश जी,
मंत्री आंध्र प्रदेश, వాసుదేవ్ గారు आंध्र प्रदेश की गृह एक मंत्री बहन अनीता जी, भारतीय जनता पार्टी की प्रदेश अध्यक्षा श्रीमती डी पुरंदेश्वरी जी, हमारे गृह सचिव श्री गोविंद मोहन जी, महानिर्देशक एनडीआरएफ श्री पीयूष आनंद जी, और आज यहां पर